think all the collectors, I'm presuming that ఈ MSME సెక్టర్కి సంబంధించిన వివిధ కంపెనీస్కి సంబంధించిన ప్రతినిధులు కూడా మీ సమక్షంలో మీతో పాటు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాలుపంచుకుంటున్నారు అని విశ్వసిస్తూ వీఆర్ స్టార్టింగ్ దిస్ ప్రోగ్రామ్. ఈరోజు MSME సెక్టర్లో దాదాపుగా ఆల్మోస్ట్ 97,000 చిల్లర చిన్న యూనిట్స్ ఏదైతే ఉన్నాయో 97,428 MSMEs ఏదైతే ఉన్నాయో దాదాపుగా ఇందులో 72,531 సూక్ష్మ పరిశ్రమలు, 24,652 చిన్న పరిశ్రమలు, 645 మధ్య తరహా పరిశ్రమలు, మొత్తంగా ఈ 97,428 MSMEలకు దీని ద్వారా దాదాపుగా 10 లక్షల మంది చిన్న ఉద్యోగస్తులకు మేలు చేయడానికి ఏదైతే ఈ కార్యాచరణ చేశామో ఇందులో భాగంగానే ఇచ్చిన మాట ప్రకారం నిన్న నెల మే మాసంలో దాదాపుగా మొదటి విడతగా 450 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన డేట్ ప్రకారం కూడా ఈరోజు మళ్ళీ ఒక 512 కోట్ల రూపాయలకు సంబంధించిన రెండవ దఫా రీస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటి అనంటే ఈ చిన్న పరిశ్రమలకు అన్ని రకాలుగా ప్రభుత్వం తోడుగా ఉంటేనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. నలుగురికి చిన్న ఉద్యోగాలైనా కానీ కనీసం దొరికే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే వ్యవసాయం తర్వాత మారుమూల గ్రామ స్థాయిలోనూ మారుమూల జిల్లా స్థాయిలోనూ ఉద్యోగాలు చూపగలిగే ఏదైనా చిన్న పరిశ్రమలు ఏదైనా ఉన్నాయనంటే అవి ఇవే. సో మారుమూల ప్రజలకు కూడా కొద్దో గొప్ప చిన్న చదువులు చదువుకున్న వాళ్ళకు కూడా ITIలు కానీ డిప్లొమాలు కానీ చిన్న చదువులు చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం ఎక్కడ జరుగుతుందనంటే అవి ఈ MSMEs వల్లనే జరుగుతుంది. సో ఈ పరిశ్రమ 2014 నుంచి 2015 గత ప్రభుత్వం హయాంలో నుంచి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా బకాయిలే MSMEలకు ఇవ్వవలసిన పారిశ్రామిక రాయితీలు ఆ బకాయిలే దాదాపుగా 800 చిల్లర కోట్ల రూపాయలు అప్పటి బకాయిలే ఉంటే ఇక వాళ్ళు ఏ రకంగా నిలదొక్కునే పరిస్థితి ఉంటుంది అనే ఆలోచనతో మొదలై మొత్తంగా వాళ్ళకి ఇవ్వవలసిన ఇండస్ట్రీస్ రాయితీకి సంబంధించి టోటల్గా వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ మొత్తం గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నింటినీ క్లియర్ చేస్తూ టోటల్గా ఇప్పటి వరకు వాళ్ళకి ఇవ్వాల్సినవి అన్నీ కూడా కలిపి టోటల్గా క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. ఇదొకటే కాకుండా ఈ పరిశ్రమలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదాని కోసం అని చెప్పి కోవిడ్ సమయంలో ఈ లాక్డౌన్ వల్ల పరిశ్రమలు నడపలేని పరిస్థితిలో ఈ చిన్న పరిశ్రమలు ఉన్న నేపథ్యంలో వీళ్లకు వెసులుబాటు కల్పించేందుకు వీళ్లకు దాదాపుగా 188 కోట్ల విద్యుత్ ఫిక్స్డ్ ఛార్జీలను ఈ 3 నెలల పాటు ఏప్రిల్, మే, జూన్ మాసాలలో వీళ్లకు విద్యుత్ ఫిక్స్డ్ ఛార్జీలను కూడా మాఫీ చేస్తూ కార్యాచరణ చేశాం.
ఇదొకటే కాకుండా ఎస్ఎఫ్సి ద్వారా ఏపీఎస్ఎఫ్సి ద్వారా దాదాపుగా 200 కోట్ల రూపాయలు ప్రతి చిన్న పరిశ్రమలు ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఉన్న ప్రతి చిన్న సంస్థకు కూడా వర్కింగ్ క్యాపిటల్ కోసం 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఏ కంపెనీకైనా అవసరం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్లకు తక్కువ వడ్డీకి, అంటే వాళ్ళకు కేవలం 6% నుంచి 8% వడ్డీ లోపలనే తక్కువ వడ్డీకి 2 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు వాళ్ళకు వర్కింగ్ క్యాపిటల్ రుణాలను కూడా ఏపీఎస్ఎఫ్సి ద్వారా దాదాపుగా 200 కోట్ల రూపాయల మేరకు ఏపీఎస్ఎఫ్సికి డబ్బిచ్చి రుణాలను కూడా అరేంజ్ చేసే కార్యక్రమాలు కూడా ఈ రీస్టార్ట్లో భాగంగా కూడా చేస్తూ ఉన్నాం. ఈ రుణ మొత్తాన్ని ఏదైతే తీసుకుంటారో 6 నెలల పాటు మారిటోరియం కూడా ఇస్తూ ఆ తర్వాత 3 ఏళ్లలో తిరిగి చెల్లించే వెసులుబాటును కల్పిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ చేయడమే కాకుండా వీళ్ళు నిలదొక్కునే దానికి ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తూ దాదాపుగా ప్రభుత్వానికి ఏటా అవసరమయ్యే 360 రకాల వస్తువులు ఇతర సామగ్రిలో కనీసం 25% ఈ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు మైక్రో అండ్ స్మాల్ నుంచే తీసుకోవాలని కూడా మన ప్రభుత్వం నిర్ణయించింది. అందులో కూడా 4% ఎస్సీలకు ఎస్టీలకు చెందిన ఎంఎస్ఎంఈల నుంచి ఖచ్చితంగా తీసుకోవాలని, 3% మహిళలకు చెందిన సంస్థల నుంచి సేకరించాలని కూడా దిశానిర్దేశం కూడా చేశాం. వీటి అన్నిటి వల్ల తీసుకోవడమే కాకుండా వీటి బిల్స్ కూడా 45 రోజుల లోపలనే క్లియర్ చేసే మెకానిజం కూడా మెకానిజం కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి పెట్టమని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో వీటి అన్నిటి వల్ల ఈ సెక్టర్ నిలదొక్కుంటుందని చెప్పి సంపూర్ణంగా కూడా విశ్వసిస్తూ ఈ చిన్న పరిశ్రమలు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధిలోకి పరిగెత్తుంది అనే పూర్తిగా విశ్వసిస్తూ వీళ్ళందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ కార్యక్రమం ఈ సంవత్సరంలో దాదాపుగా 1100 చిల్లర కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దీని తర్వాత నెక్స్ట్ ఇయర్ స్పిన్నింగ్ మిల్స్కి సంబంధించిన సెక్టార్ మీద కూడా ఆదుకునే దానికోసం కూడా అడుగులు ముందుకు వేస్తాం దీని మాదిరిగానే. ఎందుకనంటే గత ప్రభుత్వం 2014 నుంచి పారిశ్రామిక రాయితీల రూపకంలో పెట్టిన బకాయిలు ఎంత అని చూస్తే దాదాపుగా 4,000 కోట్ల రూపాయల పైచిలకు పారిశ్రామిక రాయితీలే గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది. అటువంటి బకాయిలు పెట్టిన పరిస్థితిలో ఈ పరిశ్రమలకు ఇవ్వాల్సినటివి కూడా ఇవ్వని పరిస్థితిలో ఇవి బ్రతకలేవు, నడపలేవు అన్న సంగతి బాగా తెలుసు కాబట్టే నాకు వాళ్ళని ఆదుకునేదానికి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. మనకున్న ఆర్థిక పరిస్థితులు, మనకున్న ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా వీళ్ళను తోడుగా ఉండేందుకోసం అని చెప్పి ఒక్కొక్క సెక్టార్ను ఒక్కొక్క సంవత్సరం తీసుకుని వాటికి సంబంధించిన బకాయిలన్నీ కూడా పూర్తిగా తీర్చేసి వాళ్ళను వాటి కాళ్ళ మీద నిలబడే ప్రక్రియను మొదలుపెట్టించి తర్వాత సంవత్సరం ఇంకొక సెక్టార్ తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ఈ సంవత్సరం ఎంఎస్ఎంఈ సెక్టార్స్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఎంఎస్ఎంఈ సెక్టార్స్కి సంబంధించిన దాదాపుగా ఈ చర్యలన్నిటి వల్ల దాదాపుగా బకాయిలన్నీ కూడా గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ కూడా తీర్చడమే కాకుండా దాదాపుగా 800 చిల్లర కోట్ల రూపాయలు అప్పుడు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ కూడా 827 crores 827 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ కూడా తీర్చడమే కాకుండా ఈ వ్యవస్థను నిలబెట్టేదానికోసం టోటల్గా 1100 చిల్లర కోట్ల రూపాయలతో అడుగులు ముందుకు వేశాం. నెక్స్ట్ ఇయర్ స్పిన్నింగ్ మిల్ సెక్టర్ మీద కూడా ధ్యాస పెడతాం. స్పిన్నింగ్ మిల్స్లో కూడా దాదాపుగా లెక్కలు అడిగితే దాదాపుగా 1000 కోట్ల పైచిలకు దాంట్లో కూడా పారిశ్రామిక రాయితీలు బకాయిలుగా ఉన్నాయి అని చెప్పి అధికారులు
లెక్కలు తేల్చారు. సో నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా దాదాపుగా స్పిన్నింగ్ మిల్స్కి సంబంధించిన మొత్తం బకాయిలన్నీ కూడా మరో 1000 కోట్ల రూపాయలు నెక్స్ట్ ఇయర్ క్లియర్ చేసే దానికోసం కార్యాచరణ చేస్తాం. సో నెక్స్ట్ ఇయర్ ఆ సెక్టార్ను కూడా బయటేస్తాం. దాని తర్వాత సంవత్సరాలలో మిగిలిన సెక్టార్లకు కూడా మేలు జరిగించే కార్యక్రమం చేస్తూ ఈ పెండింగ్లో ఉన్న అన్ని బకాయిలను కూడా ఒక పద్ధతి ప్రకారం రాష్ట్రానికి సంబంధించిన కష్టాలు ఎన్ని ఉన్నా కూడా, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా ఒక పద్ధతి ప్రకారం తీర్చుకుంటూ పోతామని చెప్పి భరోసా ఇస్తా ఉన్నాం. ప్రభుత్వం అన్నది ఏదైనా మాట చెప్తే ఆ మాట మీద ప్రభుత్వం నిలబడుతుంది అన్న నమ్మకం ఉన్నప్పుడే ఏదైనా పరిశ్రమ కానీ లేకపోతే ఏదైనా ముందుకొచ్చి పరిశ్రమలు పెట్టడానికి ఉత్సాహం చూపించే పరిస్థితి, ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి ముందుకొచ్చే పరిస్థితి కానీ ఉంటుంది. ఆ పరిస్థితి రావాలి. ఆంధ్ర రాష్ట్రం మీద మళ్ళీ క్రెడిబిలిటీ అన్న పదం మీద మళ్ళీ నమ్మకం కలిగించే కార్యక్రమం చేయడం కోసం అన్ని రకాలుగా ముందడుగు వేస్తామని చెప్పి మరొకసారి భరోసా కల్పిస్తూ, దీనివల్ల సంపూర్ణంగా మీకు మద్దతు జరగాలని దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ కార్యక్రమాన్ని మనందరి ప్రభుత్వం చేయగలుగుతూ ఉంది. దేవుడి దయతో ఇంకా గొప్పగా రాబోయే రోజుల్లో ఇంకా మీకు మంచి చేసే అడుగులు, మంచి చేసే కార్యక్రమాలు దేవుడు ఇంకా నాతో చేయించాలి అని చెప్పి మనసారా దేవుణ్ణి కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. గౌతమ్, యూ కెన్ టేక్ ఓవర్. Sir, thank you, sir. Thank you for this great help and opportunity, sir, for the MSME sector, sir. ఒక మాటలో చెప్పాలంటే ఇలాంటి కోవిడ్ టైంలో MSME సెక్టర్ అది నిజంగానే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ బకాయిల వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నప్పుడు టైంలో మీరు వచ్చి ఈ ఒక 962 crores మీరు ఇవ్వటం వల్ల దాదాపు 54% ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ బెనిఫిటెడ్ త్రూ దిస్, సార్. అలాగే 31% SC/STs ఆంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ బెనిఫిటెడ్ త్రూ దిస్, సార్. ముఖ్యంగా సార్ దీంట్లో ఇంకో మాట చెప్పాలంటే సార్, మీరు ఏది ఫార్మర్ ఫస్ట్ అనే పాలసీ మీద వచ్చారో దాదాపు 128 ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ 2018 నుంచి బాగా వెనకబడి ఉన్నాయి సార్. దీంతో ఒకేసారి మనం వీఆర్ ఏబుల్ టు బెనిఫిట్ డైరెక్ట్లీ ద ఫార్మర్స్ అండ్ ఆల్సో ద లేబర్స్. దానివల్ల ఇప్పుడు 128 ఇండస్ట్రీస్ హ్యావ్ కమ్ ఆన్ లైన్, సార్. సో వన్స్ అగైన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, సార్. దట్స్ ఇట్, సార్. ప్రోగ్రామ్ ఇప్పుడు కంప్యూటర్ తీసుకుంటామా, బటన్ నొక్కేద్దాం సార్. 1 సెకండ్ సార్. బిఫోర్ దట్ సార్, మన మెడ్టెక్ జోన్లో సార్ వి స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. అది అయిపోయిందా పెట్టుకుంటారు సార్? అయిపోయినా. చెక్ ఉందా? చెక్ ఉన్నా సార్. చెక్